డారెన్ జేమ్స్ వాట్కిన్ జూనియర్ అతనే మన ఐసోస్పీడ్. ఇతను జనవరి 21, 2005 అమెరికాలోని ఓహియో రాష్ట్రం సిన్సినాటిలో పుట్టాడు. అయితే ఇతని యూట్యూబ్ జర్నీ ఎలా మొదలైందంటే ఇతనికి చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్ అంటే చాలా పిచ్చి. ఎంతలా అంటే స్కూల్ కి వెళ్లే టైంలో కూడా ఎక్కువగా గేమింగ్స్ మీద ఫోకస్ చేసేవాడు. అలా టైం పాస్ గా సాగుతున్న జీవితంలో అప్పుడే తన మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది. అదే యూట్యూబ్ ఛానల్. ఐసోస్పీడ్ కి గేమ్ మీద ఉన్న పిచ్చితో యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ పెట్టాలనుకున్నాడు. అలా అనుకున్నట్టే 2016 మార్చి 21 ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. అప్పుడు అతని వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. అలా అతను డైలీ లైవ్ స్ట్రీమ్ పెట్టడం మొదలు పెట్టాడు. అతను బాగా పాపులర్ అవడానికి కారణం అతని యొక్క ఫన్నీ ఎక్స్ప్రెషన్స్. అతను ప్రతి వీడియోలో ఏదో ఒక పిచ్చి పనులు చేసేవాడు. లైక్ గేమ్ లో ఓడిపోతే గట్టిగా అరవడం, లైవ్ లో కంప్యూటర్స్ మీద దూకడం, డాన్స్ చేయడం, ఇలాంటి పనులు చేసేవాడు. ఆడియన్స్ కూడా అతని వీడియోస్ ని లైక్ చేయడం, కామెంట్ చేయడం మొదలు పెట్టారు. అలా రోజు రోజుకి తన ఆడియన్స్ ని పెంచుకుంటూ పోయాడు. అయితే 2020లో కరోనా వచ్చింది. ఆ సమయంలోనే ఐసోస్పీడ్ కి ఊహించిన విధంగా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్, బిలియన్స్ ఆఫ్ లైక్స్ రావడం మొదలయ్యాయి. అయితే అతను ప్రతి వీడియోలో కొన్ని డైలాగ్స్ ని కామన్ గా వాడేవాడు. అయితే అవి కూడా ఫేమస్ అవడం మొదలయ్యాయి. వాటిలో సుయి, బార్గ్ బార్గ్, డూ యూ లవ్ గాడ్ వంటి డైలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. అయితే ఐసోస్పీడ్ కి బాగా ఇష్టమైన వ్యక్తి మరొకరు ఉన్నారు. అతనే క్రిస్టియానో రొనాల్డో. ఇతను మీకు తెలిసే ఉంటుంది, ఒక ఫుట్బాల్ ప్లేయర్. ఇతని పేరు చెప్తే చాలు అతనికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. సో ఐసోస్పీడ్ కి యూట్యూబ్ లోనే కాదు, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, అలాగే టిక్ టాక్ లో కూడా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రెసెంట్ యూట్యూబ్ లో ఇతనికి 42.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకా కంటిన్యూ కూడా అవుతుంది. ఇతను యూట్యూబ్ లో కేవలం గేమ్స్ మాత్రమే కాదు, కొంతమంది అమ్మాయిలతో ఫన్నీ కాన్వర్జేషన్, ఫేక్ పోలీస్ కాల్స్, ఫన్నీ డాన్స్ ఇలాంటివి చేసేవాడు. అయితే ఇతనికి వీటితో పాటు మరొక టాలెంట్ కూడా ఉంది. అదే ర్యాప్ సింగింగ్. ఇతను పాడిన పాటల్లో సేక్, రొనాల్డో, వరల్డ్ కప్, అలాగే గాడ్ ఈస్ గుడ్ అనే పాటలు యూట్యూబ్ లో చాలా పాపులర్ అయ్యాయి. అయితే మనందరికీ తెలుసు, దేంట్లో అయినా సక్సెస్ అవ్వాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఐసోస్పీడ్ జీవితంలో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. అది 2022 వాలరెంట్ అనే గేమ్ ఆడుతూ ఒక లైవ్ స్ట్రీమ్ పెట్టాడు. ఆ లైవ్ స్ట్రీమ్ లో ఒక మహిళా గేమర్ పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. మనోడికి నోటిదోలు ఎక్కువ కదా, అలానే ఉంటుంది. సో అతను వాడిన పదాలు స్క్రీన్ లో చూపిస్తాను చూడండి. అయితే దాని ప్రభావం ఎంతవరకు వెళ్ళిందంటే ముందుగా రియోట్ గేమ్స్ అనే కంపెనీ వాళ్ళు ఇతనిపై పూర్తిగా బ్యాన్ విధించారు. అలాగే ట్విచ్ నుండి పూర్తిగా బ్యాన్ అయ్యాడు. ట్విచ్ అంటే అదొక లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. అలాగే తన యూట్యూబ్ ఛానల్ యొక్క మానిటైజేషన్ పీకేశారు. సో అది చూసిన ఐసోస్పీడ్ కి దిమ్మ తిరిగిపోయింది. సో వెంటనే తన లైవ్ స్ట్రీమ్ లో క్షమాపణ కోరాడు. ఎలాగైనా అతని ఛానల్ యొక్క మానిటైజేషన్ ని తిరిగి తెప్పించండి క్షమాపణ కోరాడు. కానీ అతను అంతటితో ఆగలేదు. తన సబ్స్క్రైబర్స్ ని కూడా సపోర్ట్ చేయమని కోరాడు. సో అతనికి ఉండే పాపులారిటీ వలన మళ్ళీ అతని ఛానల్ యొక్క మానిటైజేషన్ అయితే వచ్చింది. సో ఇదే ఐసోస్పీడ్ జీవితంలో జరిగిన ఒక పెద్ద కాంట్రవర్సీ. అయితే ఐసోస్పీడ్ కి తన యూట్యూబ్ ఛానల్ నుండి ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వచ్చిందంటే 2020 చివరిలో వచ్చిందని ఒక లైవ్ స్ట్రీమ్ లో చెప్పాడు. అతని ఫస్ట్ పేమెంట్ సుమారు $200 నుండి $300 మధ్యలో ఉంటుందని చెప్పాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 15,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది ఐసోస్పీడ్ జీవితంలో చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో అతని యొక్క వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. కేవలం 15 సంవత్సరాల వయసులో నెలకి 25,000 రూపాయలు సంపాదిస్తాడంటే అది చాలా స్పెషల్ అని చెప్పాలి. అయితే ప్రెసెంట్ అతని యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంతో తెలుసా? సుమారు $1,00,000 నుండి $2,00,000 వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 83 లక్షల నుండి ₹1 కోటి వరకు ఉంటుంది. ప్రెసెంట్ ఇతని యొక్క నెట్వర్క్ ఎంత అంటే సుమారు $10 మిలియన్ నుండి $15 మిలియన్ వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారు 83 కోట్ల నుండి 125 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అయితే యూట్యూబ్ లోనే ఇంత సంపాదిస్తున్నాడు అంటే అసలు కాదు. అతనుకున్న పాపులారిటీ వల్ల కొన్ని బ్రాండ్ కంపెనీ వాళ్ళు ప్రమోషన్ చేయించేవారు. అయితే ఇతనికి ఏదైనా ఒక ఓన్ కంపెనీ ఉందా అంటే అది కూడా లేదు. కానీ తన పేరు వాడుకొని కొన్ని కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేసేవారు. సో వాటిలో వచ్చే కొంత షేర్ అనేది ఐసోస్పీడ్ కి వెళ్తుంది. సో ఇలా తన ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఐసోస్పీడ్ జీవితంలో కొన్ని బాధ కలిగించే విషయాలు కూడా ఉన్నాయి. ఐసోస్పీడ్ తన బాల్యం మొత్తం అమ్మతోనే గడిపానని, అతనికి తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో తెలియదని ఒక లైవ్ స్ట్రీమ్ లో చాలా బాధపడుతూ చెప్పాడు. అంటే దానికి ఉద్దేశం వాళ్ళ నాన్నగారు లేరని కాదు, వాళ్ళ నాన్నగారు ఉన్నా సరే అతనితో ఇప్పుడు సంతోషంగా గడపలేదు. అలాగే అతను ఎప్పుడైతే ఫేమస్ అయ్యాడో చాలా మంది అతను చూసి బ్యాడ్ గా కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అతని అరుపులు, బిహేవియర్ మీద చాలా మంది ఎగతాళి చేసేవారు. కానీ మనోడికి అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు కాబట్టి వాళ్ళందరినీ లైట్ తీసుకున్నాడు. అలా ఎవరి మాటలు పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోయాడు. అలా చిన్న యూట్యూబర్ స్థాయి నుండి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. సో మీరు కూడా స్పీడ్ ఫ్యాన్ అయితే కామెంట్ లో ఐసోస్పీడ్ అని కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.